హ్యాపీ యానివర్సరీ జీబీఎన్ గౌడ్స్ బిజినెస్ నెట్వర్క్. యాక్చువల్గా ఇది నా కళ. మన గౌడ్స్ కమ్యూనిటీకి ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేయాలనే ఒక సంకల్పం. నిజానికి ఇది ఎప్పుడో పడ్డ బీజం, కానీ ఒకానొక సందర్భంలో అది ఆ కళలు సాకారం అవ్వడానికి ఆ సందర్భం వచ్చినప్పుడు నేను నిజంగా కూడా ఇంకా నేను అనుకున్న టైం ఇంత తొందరగా వస్తుందని కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ జీబీఎన్ లక్ష్యాలేంటి, జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది అనే విషయానికి వస్తే, ముఖ్యంగా నేను నా కెరియర్లో 20 years ప్లస్ ఎక్స్పీరియన్స్ నేను మీడియాలో వర్క్ చేశాను. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మార్కెటింగ్ హెడ్గా కొన్ని ప్రోగ్రామ్స్ నాకు నేనుగా ప్లాన్ చేసుకొని, పబ్లిక్ ప్రోగ్రామ్స్ అయితేంది, పొలిటికల్ ప్రోగ్రామ్స్ అయితేంది చేసిన అనుభవం, కొన్ని నేను నడిపించిన ఇన్స్టిట్యూషన్స్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, లేదంటే నేను నడిపించిన కాల్ సెంటర్ కావచ్చు, నా ఓన్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్తోని జాబ్ జర్నీ వదిలేసి బిజినెస్ జర్నీలోకి అడుగుపెట్టినప్పుడు నేను ఫస్ట్ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యాను, బిజినెస్ కమ్యూనిటీలో. అక్కడ చూసినప్పుడు నేను స్టార్టింగ్లో యాజ్ ఏ మెంబర్గా నాకు బిజినెస్ కావాలి, జాబ్ వదిలేసి బిజినెస్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నాకు కొంత బిజినెస్ రెఫరల్స్ జనరేట్ అవ్వాలి, కాబట్టి నేను ఒక ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఆ జర్నీలో నేను యాజ్ ఏ మెంబర్గా ఒక సక్సెస్ అవ్వడానికి, ఒక మెంబర్గా ఏం చేయాలో అది ఫాలో అవుతూ వెళ్ళా బ్లాండ్గా. ఆటోమేటిక్గా నేను అక్కడ ఉన్న డిసిప్లిన్ సిస్టమ్ని అలవాటు చేసుకున్నా. అక్కడ ఉన్న బిజినెస్, ఒకరికొకరు బిజినెస్ రెఫరెన్స్ ఎలా అడుగుతున్నారు, అప్రోచ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ సెషన్స్ ఎట్లా ఉంటున్నాయి, మన ఓన్గా మన బిజినెస్కి మన గ్రోత్కే కాకుండా నాకు అది 100కి 100% నా పర్సనాలిటీ డెవలప్మెంట్కి, నా థాట్ ప్రాసెస్కి, నా బాడీ లాంగ్వేజ్కి అన్నిటికీ ఉపయోగపడ్డది. వాస్తవానికి నాకు బిజినెస్ కంటే ఎక్కువ కూడా ఇంకా నేను షోకేస్ ఎలా చేసుకోవాలి, బిజినెస్ పరంగా కానీ, మన ఇంట్రడక్షన్స్ పరంగా కానీ, క్లయింట్ పించింగ్లో ఎలాంటి అటైర్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవాలి, ఒకరిని అప్రోచ్ అవుతున్న విధానాలు ఏంటి, ఇవన్నీ అద్భుతంగా నేను ఆ ట్రైనింగ్ సెషన్లో అయితే ఉంది. అక్కడున్న ఎన్వైరాన్మెంట్లో, అక్కడున్న ఆ పబ్లిక్ పిఆర్ రిలేషన్స్లో నేను మెయిన్గా నేర్చుకున్నది అది. ఆటోమేటిక్గా నాకు మీడియాలో కానీ, ఇలాంటి పబ్లిక్ యాక్టివిటీస్లో కానీ అది నా ప్యాషన్. నేను ఎక్కువ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అనేది నా ప్యాషన్. ఆ ప్యాషన్లో భాగంగా అక్కడున్న కల్చరల్ యాక్టివిటీస్, అక్కడున్న కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసే కొన్ని యాక్టివిటీస్లో నేను యాక్టివ్గా ఉండడం, నా పార్టిసిపేషన్, నా అప్రోచ్, ఇవన్నీ చూసి ఆర్గనైజేషన్ నుండి నాకు నిజంగా కూడా వండర్ఫుల్ ఆపర్చునిటీ, హెడ్ టేబుల్ ఆపర్చునిటీ నాకు వితిన్ ద 6 months ఆ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పైన ఒక హెడ్ టేబుల్ పైన ఆపర్చునిటీ రావడం. ఆ హెడ్ టేబుల్ మీద ఆపర్చునిటీ రావడంతో అప్పటి వరకు ఉన్న నా పూర్తి స్కిల్స్ ఇమ్మీడియట్గా 10x అయిపోయినాయి. నా కమ్యూనికేషన్ స్కిల్స్ చూసుకున్నా, నా అప్రోచ్ చూసుకున్నా, పీపుల్తో నేను ఎవరితో ఎలా బిహేవ్ చేయాలని, బాడీ లాంగ్వేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా 10x అయిపోయినాయి. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ది జర్నీ, సెకండ్ టెన్యూర్ కూడా మళ్ళీ అగైన్ హెడ్ టేబుల్లో అంత ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద, అంటే 70+ కంట్రీస్లో ఉన్న ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పైన నేను ఒక హెడ్ టేబుల్లో ప్రెసిడెంట్గా నేను రోల్ ప్లే చేయడం నాకు నిజంగా అదృష్టం కంటే ఎక్కువ నాకు ఉపయోగపడ్డది. ఏంటంటే నా కెరియర్కి, నా పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఉపయోగపడింది. నాకు ఆ సెకండ్ టెన్యూర్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు నాకు వినబడ్డాయి. నేను అప్పటి వరకు కూడా కమ్యూనిటీ బేస్డ్గా ఒక ప్లాట్ఫామ్లో ఉంటుంది, బిజినెస్ సపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది అన్నది నాకు అప్పుడు పూర్తిగా అవగాహన వచ్చింది. నాకు అప్పటి వరకు ఉన్నది మార్వాడి వ్యవస్థ, బిజినెస్ సపోర్టింగ్ వ్యవస్థ ఎట్లా ఉంటుంది అనేది నా చిన్నప్పటి నుండి వింటున్నా. వైశ్యాది కూడా వింటున్నప్పటికీ కూడా నేను దాన్ని పెద్దగా అంత కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. సహజంగా కుల సంఘాలు, మామూలుగా కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ ఎన్నో ఉంటాయి, అదొకటి అనుకున్నా. కానీ అక్కడ నాకు లీడ్స్ రావడం జరిగింది, ఏమని రెఫరెన్స్ రావడం జరిగింది. ఈ నెట్వర్క్ అక్కడ ఉంది, పలానా నెట్వర్క్ అక్కడ ఉంది, గుజరాతీ నెట్వర్క్ ఒకటి ఉంది, మార్వాడి నెట్వర్క్ ఒకటి ఉంది, రెడ్డి నెట్వర్క్ ఒకటి ఉంది అనేది ఇట్లా వినిపిస్తున్నాయి. అక్కడ నేను ఆల్ కమ్యూనిటీస్ అవేర్నెస్ వచ్చింది. ఒక బిజినెస్ రెఫరల్ సిస్టమ్ని ఆర్గనైజేషన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఎప్పుడో నా చిన్నప్పటి నుండి వింటున్న వ్యవస్థ మార్వాడి వ్యవస్థ ఒకటే ఉండేది. ఇప్పుడు చూస్తే ప్రతి కమ్యూనిటీకి బిజినెస్ వ్యవస్థ అనేది వాళ్ళ కమ్యూనిటీని గ్రోత్ చేసుకోవడానికి, ఎకనామికల్ స్ట్రెంథన్ చేసుకోవడానికి వాళ్ళు ఎంత ప్రణాళికలు రచించారు, ఫ్యూచర్ జనరేషన్స్కి వాళ్ళు ఎలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు అన్నది నేను పూర్తిగా దాని మీద అప్పుడు ఫోకస్ పెట్టడం జరిగింది. మన కమ్యూనిటీకి
నేను పుట్టిన నా కమ్యూనిటీ కూడా నేను ఏదో చేయాలి, అది నా బాధ్యత. నేను డెఫినెట్గా దీన్ని టైం వచ్చినప్పుడు నేను ఇనిషియేషన్ తీసుకుంటా. నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఫ్రీ అయిన తర్వాత డెఫినెట్గా నేను ఇది ఇనిషియేట్ చేస్తా అని అప్పుడే సంకల్పించుకోవడం జరిగింది. అనివార్యంగా ఒకనొక టైంలో నాకు సందర్భం రాగానే ఇమ్మీడియట్గా నాకున్న ఐడియాలజీని, నేను నేర్చుకున్న నెట్వర్కింగ్ స్కిల్స్ని, నేను ఎక్స్పీరియన్స్ అయిన ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ని, దానికి తోడుగా ఇంకా రకరకాల ప్లాట్ఫామ్స్ ఎట్లా ఉన్నాయి అనేది మొత్తం కేస్ స్టడీ చేసి మన కమ్యూనిటీ పీపుల్ సైకాలజీకి తగ్గట్టుగా చిన్నగా ప్రాక్టీస్ చేసుకుంటూ 10, 20, 30, 40 మంది వరకు గ్యాదర్ చేస్తూ అసలు మీటింగ్ మనం ఇలా చేసుకోబోతున్నాం, ఫ్యూచర్లో ఇలా ఉంటుంది, మీటింగ్ షెడ్యూల్ ఇలా ఉంటుంది, టైమింగ్స్ ఇలా ఉంటాయి, డిసిప్లినరీ యాక్షన్స్ ఇట్లా ఉంటాయి, మన మెంబర్గా మనం ఇట్లా ఉండాలి, సపోర్టింగ్ స్ట్రక్చర్ ఇట్లా ఉండాలని ఒక 10 to 12 వీక్స్, ఒక్క వీక్ అంటే ఒక వీక్ కూడా గ్యాప్ ఇవ్వకుండా గ్యాదరింగ్ మొదలుపెట్టాం. దాంట్లో నాతో కలిసి కొంతమంది ఫ్రెండ్స్ జర్నీ చేశారు. దాంట్లో నాకు నిజంగా కూడా చెప్పాలంటే నాకు ఆ జర్నీలో ఈ ప్లాట్ఫామ్ని ఇంత ఉధృతంగా, ఇంత హైప్ తీసుకొస్తుంది, రెవల్యూషన్ వస్తుంది అని చెప్పేసి నేను డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ నుండి మొదలు పెడితే నా జర్నీ ఈరోజు ఇప్పటి వరకు 21 జనవరి 2023న అఫీషియల్గా ఆచార్య అనే చాప్టర్తో మొదటి చాప్టర్ మేము స్థాపించడం జరిగింది. అప్పుడున్న 40-50 మంది చాప్టర్ మెంబర్స్గా పెట్టుకుని డౌన్ ద లైన్ ఏదైతే జర్నీ జరిగిందో విత్ ఇన్ ద 1 year అప్సిగూడలో సెకండ్ చాప్టర్ చాణక్య పేరుతో లాంచ్ చేయడం జరిగింది. చాణక్య చాప్టర్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇకపోతే ఈ చాప్టర్ లాంచింగ్ చేసుకునే సమయంలోనే మాకు డెఫినెట్గా అందరికీ అన్ని చోట్ల ఎదురైనట్టే మాకు కూడా ఈ బాలారిష్టాలు ఇవన్నీ తప్పలేదు. డెఫినెట్గా ఎక్కడో ఉండరండి, మనకు మంచి చేద్దామని ఈ మంచి సంకల్పంలో తోడుండే వాళ్ళు 10 ఉంటే 5 మంది డెఫినెట్గా ఏ కమ్యూనిటీలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా, సింగిల్ ఫ్యామిలీలో చూసుకున్న ఎవరో ఒకరైతే మనకు డిస్కరేజ్మెంట్కో మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ దెబ్బతీయడానికి డెఫినెట్గా ఉంటారు. సో నాకు ఏదైతే ఇంటర్నేషనల్ నెట్వర్క్లో నేను చేసిన ఎక్స్పీరియన్స్, నా మీడియా ఫీల్డ్లో 20 years నేను మీడియా ఫీల్డ్లో నేను తీసుకున్న స్టెప్స్, నేను చేసిన ఈవెంట్స్, ఇవన్నీ ఈ స్ట్రెంత్ అంతా నాకు ఇక్కడ ఉపయోగపడింది. ఒకనొక దశలో కొంత బాధ కలిగించినప్పటికీ కూడా దీన్ని ఏదో ప్రభాకర్ సొంత ఎజెండాగా పోతుంది అనే క్రమంలో తీసుకొచ్చినా కూడా మళ్ళీ అందరికీ అర్థమయ్యేటట్టు మళ్ళీ సక్సెస్ఫుల్గా అందరు మానిటర్ చేసుకుంటూ ఈ వ్యవస్థ ఇది మన కొరకు, ప్రభాకర్ కొరకు, ఇక్కడున్న 10 మంది కొరకు కాదు, మరీ ముఖ్యంగా జీబీఎన్ అనేది బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి, ఇక్కడ ఉపాధి కల్పించడానికి జీబీఎన్ ఉపయోగపడుతుంది. ఉనికి కాపాడుకునే వాడికి జీబీఎన్ ఎప్పుడూ శత్రువే, అది పడదు. ఎందుకంటే ఇది డిసిప్లినరీ ఆర్గనైజేషన్. ఉపాధి వెతుక్కునేవాడికైతేనేమో వేదిక, ఉనికి వెతుక్కునేవాడికి డెఫినెట్గా జీబీఎన్ అనేది ఆ సిస్టమే నచ్చదు. సో ఆ క్రమంలో వచ్చిన కొంతమంది ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా మళ్ళీ నాతో పాటు ఒకానొక టైంలో నేను ఎంతో డిమోరల్ అయిపోయి, ఏం అవసరమా నేను ఇంత టైం వెయిట్ చేసి, ఇంత నా ఆర్గనైజేషన్ను ఇగ్నోర్ చేసుకొని, ఫ్యామిలీని ఇగ్నోర్ చేసుకొని, నేను ఒక కమ్యూనిటీకి కట్టుబడి నా వంతుగా నేను ఏదో చేద్దామన్న క్రమంలో ఏదైతే నేను డిమోరల్ అయిన టైంలో కొంత చెలించిన మాట వాస్తవం. ఆ టైంలో మళ్ళీ నాకు అందరం ఉన్నాం బ్రదర్, మనం చేద్దాం, మీరు తీసుకున్న సంకల్పం గొప్పది, మేము దీంట్లో భాగస్వామ్యంలో అయినాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపడద్దు అని చెప్పేసి మళ్ళీ అగైన్ అదే ఈతముళ్ళు ప్రసాద్ కావచ్చు, అప్సిగూడ గుడ్ ల్యాండ్స్ ఓనర్ అమర్నాథ్ అన్న కావచ్చు, మట్ట రాజు గౌడ్ అని చెప్పేసి విదూర్ ఇంటీరియర్ అని మంచి ప్రొఫెషనల్ వర్కర్, ఇలాంటి వాళ్ళు, ప్లస్ నాకు తోడుగా ప్రేమలత అని మా టీంలో కంటిన్యూ అవుతున్న ప్రేమలత అని, అమలకొండ శ్రీనివాస్ అని, శేఖర్ అని, అంతకంటే మించి కెన్యాలో 2-3 కంపెనీలు నడిపిస్తున్న దేశిని గణేష్. యాక్చువల్గా నేను ఎక్కడో పోస్టులు చేసుకుంటుంటే నా ఫేస్బుక్లో పోస్టులు చూసి మన కమ్యూనిటీ కొరకు అంత అద్భుతమైన ప్లాట్ఫామ్ నడిపిస్తున్నాడని చెప్పేసి తనంతకు తను నాకు ఫోన్ చేసి, తమ్ముడు ఏదో యాక్టివిటీ జరుగుతుంది మన కమ్యూనిటీకి సంబంధించి ఏంటి అని ఒక 10 minutes నాతో మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా తనకి ఇండియాలో బిజినెస్ లేదు, ఆఫ్రికన్ కంట్రీస్లో బోర్వెల్స్ కంపెనీస్ ఉన్నాయి, జీబీఎన్లో జాయిన్ అయితే ఆయనకు వచ్చేదేం లేదు, మీదేమో చాలా డిసిప్లిన్ ఆర్గనైజేషన్ లాగా కనబడుతుంది, ఏదో అటెండెన్స్ పాలసీ స్ట్రిక్ట్గా ఉండేటట్టున్నది,
ఎవ్రీ వీక్ ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ మీటింగ్ అటెండ్ చేయాల్సి వచ్చేటట్టుంది అంటే లేదన్నా డెఫినెట్గా మీలాంటి మన కమ్యూనిటీ లవర్స్కి డెఫినెట్గా ఇది మీకు కూడా వేదికే. మీకు టైం ఉన్నప్పుడు రావచ్చు, మీరు సబ్స్టిట్యూట్ నుండి పంపించవచ్చు. కొంతమందికి అలాంటి మీరు బయట ఫారిన్ కంట్రీస్ ఎక్కువ తిరుగుతారు కాబట్టి ఆ వెసులుబాటు ఉంటుంది. మీలాంటి వాళ్ళు కూడా మాకు తోడుగా ఉంటే ఇంకా మన సంకల్పం చాలా ఇంకా హై స్పీడ్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇంటర్నేషనల్ పరంగా మనం ఎదగడానికి తొందరగా అడుగులు వేయడం మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారంటే ఆ వ్యక్తి వచ్చిన రోజు నుండి 1 or 2 monthsలో డెడికేటెడ్ జీబీఎన్ వర్కర్గా మారిపోవడం, ప్రతి యాక్టివిటీలో నేను ఉంటా ముందు అని చెప్పేసి పార్టిసిపేట్ చేయడం. కొన్ని సందర్భాలలో ఆయన ఇంటర్నేషనల్ టూర్ కూడా క్యాన్సిల్ చేసుకొని కొన్ని గడ్డు పరిస్థితులలో ఆయన ఇక్కడ ఉండి తోడుగా ఉన్నటువంటి వ్యక్తి గణేష్ అన్న. అలాంటి వ్యక్తి తెచ్చిన వ్యక్తి లక్ష్మీనారాయణ రాకల యాదగిరిగుట్టలో. ఆయన చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ చాలా తక్కువ రేటుకు కొని మన కమ్యూనిటీ వాళ్ళకి మరింత తక్కువ రేటుకి అందిస్తూ అదే పర్సన్ జీబీఎన్కి మన గౌడ్స్ కమ్యూనిటీ కంటే చాలా ఎంతో ముందుకొచ్చి చేసే వ్యక్తి జీబీఎన్కి తనంతు ప్రయత్నంగా తాను చేసిన సేవ. తను మన గ్రూప్లో ఉండి అన్న నేను జీబీఎన్ నుండి నేను యాదగిరిగుట్టకు నేను దర్శనానికి వచ్చినా అంటే ఎక్కడున్న 5 నిమిషాల్లో వాళ్ళ పర్సన్ పంపించి వీఐపీ దర్శనాలు అయితేంది, రూమ్ అయితేంటి, ఎవరికి ఏ చిన్న హైవేలో ఆపద వచ్చినా కూడా మన జీబీఎన్ వాళ్ళకి సేవలు అందించే వ్యక్తిత్వం లక్ష్మీనారాయణ. బుర్రా శ్రీనివాస్ అన్న 100% ఆయన మన కమ్యూనిటీలో మంచేంటో చెడేంటో A to Z తెలిసిన వ్యక్తి, వ్యక్తిత్వాలను చదివిన వ్యక్తి. మన కమ్యూనిటీ వరకు తను కూడా తన వంతుగా ఒక గౌడ మ్యారేజ్ బ్యూరో పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందరి నోట్లో నానే వ్యక్తి. బుర్రా సీనన్న కూడా కొద్ది కాలం గ్యాప్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఫస్ట్లో వచ్చి ప్రభాకర్ ఏం చేశాడు జీబీఎన్కి, ఎలా నిలబెట్టగలిగారు, ఈరోజు ప్లాట్ఫామ్ ఇక్కడ ఉంది అంటే వెనకాల ఏం జరిగి ఉంటుంది, ఎంత కష్టం ఉండి ఉంటుందని తెలిసిన వ్యక్తిగా మళ్ళీ మాతో చేయగలిపి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది ఉన్నారు. ఆణిముత్యాలు ఈరోజున్న జీబీఎన్ రోస్టర్లో ఉన్న ప్రతి మెంబర్ ఒక ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు. భవిష్యత్ తరాలకి ఒక మంచి కానుక ఇవ్వబోతున్నాం. మనం మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాం. అందరూ వచ్చి ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేసుకోండి. బిజినెస్ కావాల్సిన వాళ్ళు, బిజినెస్ పెంపొందించుకోవాలనుకునే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మీరు ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోండి. ఏ ఒక్క వ్యక్తి కూడా ఎవరి స్వార్థానికి ఉపయోగించుకునే వ్యవస్థ జీబీఎన్ కాదు. డెఫినెట్గా రాజకీయ పలుకుబడి, రాజకీయ ప్రమేయాలు ఎలాంటివి లేనిది. నేను ఇందాక చెప్పినట్టుగా జీబీఎన్ అనేది ఉపాధి కల్పించే ఒక వేదిక. ఉనికి చాటుకోవాలని చూసేవాడికి నిజంగా ఇది శత్రు సామ్రాజ్యమే. డెఫినెట్గా అలాంటి వాళ్ళు దయచేసి జీబీఎన్ వైపు తలెత్తి కూడా చూడకండి. ఉనికి కాపాడుకోవడానికి మాత్రం జీబీఎన్ వాడుకోకండి. ఉపాధి కొరకు జీబీఎన్ గుర్తు చేసుకోండి. కొత్తగా స్టెప్ అయిన ఎంటర్ప్రైనర్ ఇంట్లో ఉండి ఏదో ఒక ఉపాధి కావాలని కోరుకునే ఒక మహిళ దగ్గర నుండి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకు జీబీఎన్ ఉంది కదా, బ్రహ్మాండంగా బిజినెస్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ని భవిష్యత్ తరాలకు అందించడానికి నాతో పాటు ఈ కుటుంబం మొత్తం, ఈ రోజున్న చాప్టర్ మెంబర్స్ ప్రతి ఒక్కరు పేరున వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అద్భుతం. వాళ్ళు నాతో నా వెన్నంటూ నిలబడి మనం చేసే ప్రతి కార్యక్రమంలో వాళ్ళు పాలు పంచుకొని ప్రతి బాధ్యతను తీసుకొని జీబీఎన్ జర్నీలో ప్రతి ఒక్కరి అడుగు భవిష్యత్ తరాలకి, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి మనం అందించే ఒక మంచి వేదిక. దయచేసి మంచి ఆలోచనతో జీబీఎన్కి రండి, వ్యాపారం చేసుకోండి, వ్యాపారం చేసే వాళ్ళకు సహకరించండి, వ్యాపారం చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళకి బాసటగా నిలబడండి. డెఫినెట్గా మన ఫ్యూచర్ జనరేషన్స్కి అందించే కానుకలో మీరు పాత్రదారులు, సూత్రధారులు, ప్రతి గౌడు ఉండాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ జీబీఎన్ ఆచార్య చాణక్య చాప్టరే కాకుండా మేము ప్లాన్ చేసింది వచ్చేసి మన హైదరాబాద్ మొత్తంగా 5 జోన్లుగా మనం పరిగణించడం జరిగింది. సెంట్రల్ జోన్ వచ్చేసి బేగంపేట హైదరాబాద్ సెంట్రల్ లో ఒక మీటింగ్ రెగ్యులర్ గా జరుగుతుంటది. ఈస్ట్ జోన్ కు వచ్చేసి గట్కేసరి సరౌండింగ్స్ అన్ని కలిపి ఈస్ట్ జోన్ కింద పరిగణిస్తూ హబ్స్ కూడా ఆల్రెడీ చాప్టర్ లాంచ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వెస్ట్ జోన్ వచ్చేసి మనం పటాన్ చెరు BHL ఏరియాలో మళ్ళీ ఆ సరౌండింగ్ బిజినెస్ పీపుల్ కొరకి అక్కడ ఒకటి త్వరలోనే స్థాపించుకోబోతున్నాం. ఇలా ఎయిర్పోర్ట్ జోన్ ఒకటి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్, ఇట్లా 5 జోన్లు 5 చాప్టర్లు హైదరాబాద్ లో ఉంటాయి. అది కాకుండా
ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక జీబీఎన్ చాప్టర్ మనం త్వరలోనే నెలకొల్పబోతున్నాం. ఇప్పటికే అనేక జిల్లాల నుండి చాలా మంది బిజినెస్ పీపుల్ మన జీబీఎన్ మీటింగ్స్ కి విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఔత్సాహికంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొంతమంది రెగ్యులర్ గా కూడా అప్పుడప్పుడు విజిట్ చేయడం జరుగుతుంది. మన జీబీఎన్ మీటింగ్స్ ఫార్మాట్ ఎట్లుంటాయి, ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత జిల్లాకు ఒక హెడ్ క్వార్టర్ ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా పెంచుకుంటూ 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం వ్యాపింపజేయడమే కాకుండా గ్లోబల్ వైజ్ గా కూడా ఒక జీబీఎన్ సపోర్టింగ్ స్ట్రక్చర్ ని కాంక్రీట్ గా తీసుకెళ్లే జర్నీ అయితే విజయవంతంగా సాగుతుంది అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. గ్లోబల్ అంటే ఎన్ఆర్ఐ జీబీఎన్ కూడా మనం ఆల్రెడీ కొంత గ్యాదరింగ్ స్టార్ట్ చేశాము. ఇక్కడ ఉన్న మన స్మాల్ స్కేల్ చిన్న ఎంటర్ప్రైనర్ నుండి మొదలు పెడితే ఇండస్ట్రియల్ ఎలైట్ జీబీఎన్, దాని తర్వాత ఎన్ఆర్ఐ జీబీఎన్, వీటన్నిటిని కూడా ఒకానొక దశలో ఒక చోటికి చేర్చి ఒకరికొకరు వ్యాపార సంబంధాలు మెరుగుపరిచి పూర్తి గౌడ్స్ వ్యవస్థలో, గౌడ కమ్యూనిటీలో ఆర్థిక విప్లవాన్ని సాధించడానికి డెఫినెట్ గా మంచి వేదికనైతే అందించబోతున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈ జీబీఎన్ సక్సెస్ జర్నీలో నేను ఇంకొక మహాద్భుతమైన ఒక విషయాన్ని మీ అందరికీ చెప్పదలుచుకున్నా. 1 year జర్నీలో 10 కోట్ల బిజినెస్ మనం మన కమ్యూనిటీలో ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. అంతకు మించి 10 కోట్ల బిజినెస్తో పాటు నిజంగా కూడా ఒక మన ప్రపంచానికే గౌడ్స్ బిజినెస్ వసుదాయ కుటుంబాన్ని అందించడానికి జీబీఎన్ అడుగులు వేస్తుంది. ఇది త్వరలోనే మనం ఇది కళ సాకారం చేసుకోబోతున్నాం. ఈ జర్నీలో మీరందరూ కూడా మాతో పార్టిసిపేట్ చేస్తారు, అడుగులు వేస్తారని కోరుకుంటూ, దిస్ ఈజ్ ప్రభాకర్, కాకతీయ మీడియా హౌస్, నాది డిజిటల్ మీడియా కంపెనీ అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, జీబీఎన్ గౌడ్స్ బిజినెస్ నెట్వర్క్ ఫౌండర్, ప్రెసిడెంట్. హ్యాపీ యానివర్సరీ జీబీఎన్.